నమస్కారం. విష్ణు సహస్రనామం దాదాపుగా ప్రతి తెలుగు ఇంట్లో వినిపించే స్తోత్రం కదా. అవును, ఖచ్చితంగా. విష్ణువు యొక్క 1000 నామాలు. మనం వాటిని భక్తితో పఠిస్తాం, వింటాం. కాని ఎప్పుడైనా ఆ 1000 నామాలలో మొదటి దాని దగ్గర కాస్త ఆగి ఆలోచించారా? హ్మ్, ఆ మొదటి పదం విశ్వం వినగానే మనకు ప్రపంచం లేదా యూనివర్స్ అని వెంటనే అర్థమవుతుంది. అవును, వెంటనే మనం రెండో నామానికి వెళ్ళిపోతాం. సరిగ్గా అక్కడితో ఆగిపోతాం. కాని ఈరోజు ఆ పైపైన చూసే పద్ధతిని కాస్త పక్కన పెట్టి ఈ ఒక్క మాట లోపల ఎంత కథ ఉందో తవ్వి చూద్దాం. ఇది కేవలం ఒక పేరు కాదు, ఒక తాళం చెవిలాంటిది అనిపిస్తోంది నాకు. చాలా మంచి పోలిక. శంకరాచార్యుల వంటి గొప్ప వ్యాఖ్యాతలు ఈ ఒక్క పదాన్ని పట్టుకుని విశ్వరహస్యాల తలుపులెలా తెరిచారో చూద్దాం. సరే, మరి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదామా? తప్పకుండా ఇది ఒక పదం లోపలికి చేసే ప్రయాణం లాంటిది. మనం మొదట బయట నుండి, అంటే మనకు తెలిసిన సాధారణ అర్థంతో ప్రారంభిద్దాం. సరే. మీరన్నట్లు విశ్వమంటే ఈ సమస్త సృష్టి, మన కళ్లకు కనిపించేది, మన అనుభవంలోకి వచ్చేది. ఈ అర్థం ప్రకారం ఈ కనిపించే ప్రపంచమే విష్ణువు. ఓకే. అంటే మనం చూస్తున్న ఈ సృష్టి భగవంతుడికి వేరే కాదు, ఆయనే ఈ రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఇది మొదటి పొర, మనందరికీ తెలిసిన అర్థం. సరే, ఇది చాలా సూటిగా ఉంది. అంటే మనం చూస్తున్న ప్రతిదీ భగవంతుడి రూపమే. ఇది కొంచెం అద్వైతానికి చాలా దగ్గరగా అనిపిస్తోంది. అవును, ఆ ఛాయనున్నాయి. కాని ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. సంస్కృతంలో ప్రతి పదానికి ఒక మూలం, ఒక ధాతు ఉంటుంది గదా. కరెక్ట్. శంకర్ల వంటివారు కేవలం ఆ పైపొరతో ఆగిపోరు. వారు ఆ పదం యొక్క ఆత్మలోకి వెళ్తారు. విశ్వం అనే పదం యొక్క మూలంలోకి వెళ్తే అసలు కథ మొదలవుతుందంటారు. ఆ మూలమేమిటి? మీరు సరిగ్గా పట్టుకున్నారు. సంస్కృత భాష అందమదే. ప్రతి పదానికి ఒక డిఎన్ఏ లాంటి ధాతువు ఉంటుంది. విశ్వం అనే పదం విష్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విష్. అవును, విష్. దాని అర్థం చాలా సింపుల్, ప్రవేశించడం. కేవలం ఈ యొక్క అర్థాన్ని పట్టుకుని శంకరులు రెండు అద్భుతమైన, ఒకదానికొకటి పూర్తి భిన్నమైన వ్యాఖ్యానాలను మనకందించారు. ఓ, ఆసక్తికరంగా ఉంది. మొదటి వ్యాఖ్యానం ప్రకారం కారణరూపంలో ఉన్న భగవంతుడు ఈ సమస్త సృష్టిని చేసి దానిలోకి కార్యం రూపంలో ప్రవేశించాడు. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆయన కేవలం ఒక వాచ్మేకర్లాగా ఈ ప్రపంచాన్ని సృష్టించి పక్కకు జరగలేదు. ఆ సృష్టిలో అంతర్భాగమయ్యాడు. అంటే లోపలికొచ్చాడన్మాట. అవును, ఈ విశ్వంలోని ప్రతి అణువులో, ప్రతి జీవిలో, మనలో, మన చుట్టూ ఉన్న గాలిలో, అన్నిటిలో ఆయనే ఉన్నాడు. అందుకే ఆయన్ని విశ్వమంటారు. ప్రవేశించడం వల్ల ఆ ప్రవేశించడం వల్లనే ఈ జడ పదార్థానికి చైతన్యం వచ్చింది. ఆయనే ఈ సృష్టికి ఆధారమైన అల్లిక లాంటివాడు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఒక రకంగా రూట్ మ్యాట్రిక్స్ అనవచ్చు. ఒక్క నిమిషం, ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే దేవుడు ఎక్కడో ఆకాశంలో కూర్చుని మనల్ని గమనించే ఒక బయట శక్తి కాదు. కాదు. ఆయన ఈ వ్యవస్థలోనే, మనలోనే ఉన్నాడు. ఒక చిత్రకారుడు తను గీసిన చిత్రంలోకే ప్రవేశించినట్టు. సరిగ్గా. ఈ అవగాహనతో చూస్తే ప్రపంచం పట్ల మన దృక్పథమే మారిపోతుంది. మనం చూసే ప్రతిదానిలో ఒక పవిత్రత కనిపిస్తుంది. ఖచ్చితంగా. సృష్టికర్త వేరు కాదు అనే భావనకి ఇది పునాది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ సముద్రం. చెప్పండి. మనం చూసే అలలు, నురుగు, నీటి ఉపరితలం ఇవన్నీ ఆయన వ్యక్తరూపం. కాని ఆయన సముద్రంలోని ప్రతి నీటి బిందువులోనూ ఉన్నాడు. ఇది ఆయన అంతర్లీన స్వభావం. ఆ చైతన్యం ప్రవేశించకపోతే సముద్రం కేవలం నీటి ముద్దగా మిగిలిపోతుంది. ఆ చైతన్యమే దానికి అలల రూపంలో జీవాన్నిస్తుంది. సరే, భగవంతుడు సృష్టిలోకి ప్రవేశించాడనే భావన స్పష్టంగా అర్థమైంది. కాని ఇక్కడే నాకు సందేహం. విష్ అంటే ప్రవేశించడం అని మనం అనుకున్నాం. దాని ప్రకారం భగవంతుడు సృష్టిలోకి రావడం అనే కదలికని చూశాం. అవును. కాని మీరిందాక 2 వ్యాఖ్యానాలున్నారన్నారు. ఒకే క్రియకు పూర్తిగా వ్యతిరేకమైన అర్థం ఎలా సాధ్యం? ఇది కేవలం భాషా చమత్కారమా, లేక దీని వెనుక లోతైన తాత్విక కారణముందా? అద్భుతమైన ప్రశ్న. ఇది భాషా చమత్కారం కాదు, ఇది తత్వశాస్త్రపు సంపూర్ణత. ఇక్కడే శంకరుల మేధస్సు మనకు కనిపిస్తుంది. ఓకే. అదే ధాతువు, అదే ప్రవేశించడం అనే అర్థం, కానిక్కడ దృక్కోణం పూర్తిగా రివర్స్ అవుతుంది. రివర్స్ ఎలా? రెండవ వ్యాఖ్యానం ప్రకారం మహాప్రళయ సమయంలో ఈ సమస్త సృష్టి, చరాచర జగత్తు మొత్తం తిరిగి ఆయనలో ప్రవేశించి లీనమవుతుంది. ఓ, ఇది నేను ఊహించలేదు.
అంటే ఇది పూర్తిగా వ్యతిరేక దిశలో ప్రయాణం. అవును. 1 మూలం నుండి సృష్టిలోకి రావడం, 2 సృష్టి మొత్తం తిరిగి మూలంలోకి వెళ్ళిపోవడం. కరెక్ట్. సృష్టి చక్రం యొక్క 2 చివర్లను ఒకే పదం, ఒకే ధాతువు పట్టుకుందన్నమాట. ఇదే అద్భుతంగా ఉంది. అవును. ఇది ఒక పూర్తి వృత్తం. ఎలాగైతే నదులన్నీ పుట్టి, ప్రవహించి, చివరికి సముద్రంలోకి ప్రవేశించి తమ ప్రత్యేక ఉనికిని కోల్పోతాయో అలాగే ఈ సృష్టి మొత్తం తిరిగి తన మూలంలోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా తన మూలంలోకి అంటే భగవంతుడిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి సృష్టికి ఆయనే మూలం, మరియు సకల జీవులకు ఆయనే చివరి గమ్యం లేదా ఆశ్రయం. అందుకే ఆయన్ని విశ్వం అన్నారు. అటు నుండి వస్తుంది, మళ్ళీ ఇటుకే వెళ్ళిపోతుంది. అంతే. అంటే ఈ ఒక్క పదం మనకు సృష్టి రహస్యాన్ని, ప్రళయ రహస్యాన్ని రెండింటినీ ఒకేసారి చెబుతోంది. మనం ఇందాకనుకున్న సముద్రపు ఉదాహరణతో చూస్తే అలలు సముద్రం నుండి పుడతాయి. అంటే ఆయన సృష్టిలోకి ప్రవేశించడం. మళ్ళీ అవే అలను తిరిగి సముద్రంలోనే కలిసిపోతాయి. అంటే సృష్టి ఆయనలోకి ప్రవేశించడం. ఎంత అందమైన సమగ్రత! సరిగ్గా అదే. ఈ 2 వ్యాఖ్యానాలు ఒకే నాణ్యానికి 2 వైపులలాంటివి. మొదటి వ్యాఖ్యానం అంటే దేవుడు సృష్టిలోకి ప్రవేశించడం. అది ఆయన ఇమినెంట్ నేచర్, అంటే అంతర్లీన స్వభావం. అంతర్లీన స్వభావం. అంటే ఆయన సృష్టిలో ఎలా వ్యాపించి ఉన్నాడో వివరిస్తుంది. రెండవ వ్యాఖ్యానం అంటే సృష్టి ఆయనలోకి లీనమవడం, ఆయన అతీత స్వభావాన్ని చూపిస్తుంది. ట్రాన్సెండెంట్ నేచర్. శ్రేయంగా ఉంటాడు. అలలు పుడతాయి, నశిస్తాయి, కాని వాటికి ఆధారమైన సముద్రం శాశ్వతంగా ఉంటుంది. ఆ సముద్రం అలలకు అతీతమైనది. నాకిక్కడ కొంచెం గందరగోళంగా ఉంది. అంటే ఒకే వ్యక్తి లేదా ఒకే తత్వం ఒకే సమయంలో మనలో, మన చుట్టూ ఉంటూ, అదే సమయంలో మనకు, ఈ మొత్తం సృష్టికి ఆవల అతీతంగా ఎలా ఉండగలడు? అది తార్కికంగా సాధ్యమేనా? ఈ 2 గుణాలు ఒకదానికొకటి విరుద్ధంగా అనిపించడం లేదా? ఇది చాలా సహజమైన సందేహం. మన పరిమితమైన తర్కానికి ఇది విరుద్ధంగానే అనిపిస్తుంది. అందుకే తత్వశాస్త్రం మనల్ని వ్యక్త మరియు అవ్యక్త రూపాల చర్చకు తీసుకువెళుతుంది. వ్యక్త, అవ్యక్త, మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్. కరెక్ట్. విశ్వం అనే పదం భగవంతుడి వ్యక్త రూపాన్ని సూచిస్తుంది. అంటే మన ఇంద్రియాలకు గోచరించే, మనం గ్రహించగలిగే ఈ ప్రపంచం. ఇది సముద్రపు ఉపరితలం లాంటిది, మనకు కనిపించే అలలు. ఓకే. కాని ఆయన అసలు స్వరూపం, ఆ ప్రళయకాలంలో సృష్టి లీనమయ్యే ఆ తుది గమ్యం, అది మన మానవ గ్రహణశక్తికి అందనిది. దాన్ని చూడలేం, ఊహించలేం. దాన్ని మాటల్లో వర్ణించలేం, మనస్సుతో ఊహించలేం. అది అవ్యక్త రూపం, అంటే అంతులేని లోతైన సముద్రం. ఆ లోతు మనకు కనిపించదు, కాని ఆ లోతు లేకపోతే పైనున్న అలలకు అస్తిత్వమే లేదు. ఆహా. కాబట్టి ఆయన వ్యక్తరూపంలో అంతర్లీనుడు, అవ్యక్త రూపంలో అతీతుడు. ఒకే సమయంలో ఆయన రెండూను. అర్థమైంది. అంటే మనం చూసేది నిజమే, కానీ అదే పూర్తి నిజం కాదు. ఇది కేవలం సత్యం యొక్క ఒక ప్రదర్శన, ఒక వ్యక్తరూపం. అవును. అసలైన మూలం మన ఊహకందని అవ్యక్తతత్వం. ఈ ఆలోచన చాలా లోతైనది. కాని దీనికి మన దైనందిన జీవితంలో, మన ఆచరణలో ఏదైనా సంబంధముందా? లేక ఇది కేవలం మేధోపరమైన చర్చకే పరిమితమా? ఖచ్చితంగా సంబంధముంది. వాస్తవానికి హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన, కొన్నిసార్లు వివాదాస్పదమైన ఒక ఆచారానికి ఈ తత్వశాస్త్రమే పునాది. అదేంటి? అదే మూర్తిపూజ లేదా విగ్రహారాధన. అవును, ఇక్కడే చాలామందికి సందేహాలొస్తాయి. నిరాకారుడు, సర్వాంతర్యామి, అవ్యక్తుడు అయిన భగవంతుణ్ణి ఒక రాయిలోనో లోహంలోనో చేసిన ఒక రూపంలో బంధించి పూజించడమేమిటని విమర్శిస్తారు. తమైన తత్వాన్ని పట్టుకోవడం చాలా కష్టం. శూన్యాన్ని ధ్యానించడం అందరికీ సాధ్యం కాదు కదా. కష్టం, నిజమే. కాబట్టి మన పూర్వీకులు ఒక మార్గాన్ని చూపించారు. అవ్యక్తమైన, మన గ్రహణ శక్తికి అందని ఆ భగవంతుడిని మన ఇంద్రియాలకు గోచరించే ఒక వ్యక్తమైన మూర్తి రూపంలో ఆరాధించడం. ఇక్కడ మూర్తిని భగవంతుడుగా బంధించడం లేదు. అది కేవలం ఒక ప్రతీక, ఒక ఫోకస్ పాయింట్. సరిగ్గా అదే పదం, ఒక ఫోకస్ పాయింట్. మనమిందాకనుకున్న సముద్రపు ఉదాహరణనే తీసుకుందాం. అంతులేని మహాసముద్రాన్ని మనం ఒకేసారి గ్రహించలేం. అసాధ్యం. కాని మన ముందున్న ఒక అందమైన అలని చూసి, దాని ద్వారా ఆ మహాసముద్రపు శక్తిని, సౌందర్యాన్ని మనం అనుభూతి చెందగలం. ఆ మూర్తి ఆ అలలాంటిది. ఓ. అది అవ్యక్తమైన దైవత్వానికి ఒక వ్యక్తమైన కిటికీ. దాని ద్వారా మనసును ఒకచోట కేంద్రీకరించి, క్రమంగా ఆ రూపం వెనుక ఉన్న అరూపమైన తత్వాన్ని చేరుకోవడానికి అది ఒక సాధనం.
అంటే ఇదొక ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నమాట. అవును. కాబట్టి మూర్తి పూజ అనేది అవ్యక్తుణ్ణి తిరస్కరించడం కాదు, వ్యక్త రూపం ద్వారా అవ్యక్తుణ్ణి చేరే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ముగింపుగా చెప్పాలంటే మనం ఈరోజు ఒక సాదాసీదా పదం అనుకున్న విశ్వం లోపల ఎంత లోతైన ప్రయాణం చేశాం. ఇది కేవలం ప్రపంచం అని చెప్పి వదిలిసే మాట కాదు. ఇదొక సంపూర్ణ తాత్విక ప్రకటన. ఖచ్చితంగా. భగవంతుడు ఈ సృష్టికి మూలమని, ఆయన విష్ ధాతువు ప్రకారం సృష్టిలోకి ప్రవేశించి అందులో అంతర్లీనంగా ప్రతి అణువులో ఉంటాడని ఇది చెబుతోంది. అదే సమయంలో మహాప్రళయంలో సృష్టి మొత్తం ఆయనలోకే ప్రవేశిస్తుంది కాబట్టి ఆయన సృష్టికి అతీతంగా అన్నింటికీ చివరి గమ్యస్థానంగా కూడా ఉంటాడని వివరిస్తోంది. అంతర్లీన మరియు అతీత స్వభావాలు. అవును, రెండింటినీ ఈ ఒక్క పదం అద్భుతంగా పట్టిచూపుతోంది. అలాగే ఆయన వ్యక్త మరియు అవ్యక్త రూపాల గురించి, వాటి ఆధారంగా ఏర్పడిన మూర్తి పూజ వెనుక ఉన్న లోతైన తర్కాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది. ఒకే ఒక్క పదం సృష్టి, స్థితి, లయ కారకమైన చక్రం మొత్తాన్ని ఎలా తనలో ఇముడ్చుకుందో చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా అద్భుతం. ఇది మన పూర్వీకుల మేధస్సును, భాషపై వారి పట్టును చూపిస్తుంది. నిస్సందేహంగా. అందుకే సహస్రనామంలోని ప్రతి నామం ఒక మంత్రం మాత్రమే కాదు, అది ఒక తాత్విక గ్రంథంతో సమానం. మనం దాన్ని కేవలం పఠించడమే కాకుండా దాని అర్థాన్ని ధ్యానించినప్పుడు మనకు విశ్వం గురించి, భగవంతుడి గురించి, చివరికి మన గురించి మనకే ఒక కొత్త అవగాహన కలుగుతుంది. విశ్వం అనే ఈ మొదటి అడుగే ఇంత గంభీరంగా ఉంటే మిగిలిన ప్రయాణం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. అవును, అదే నా మనసులో కూడా మెదులుతోంది. విష్ణు సహస్రనామంలోని మొదటి నామంలోనే సృష్టి, ప్రళయం, అంతర్లీన అతీత స్వభావాలు, వ్యక్త అవ్యక్త రూపాలు, దాదాపు వేదాంత సారం మొత్తం ఇమిడు ఉంటే, ఆ తర్వాత వచ్చే విష్ణుః, వషట్కారః, భూతభవ్యభవత్ప్రభుః వంటి మిగిలిన 999 నామాలలో ఇంకెన్ని లోతైన తాత్విక రహస్యాలు, జీవిత సత్యాలు దాగి ఉండవచ్చు.